బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. శుక్రవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. గత విచారణలో సిబిఐ ఈడీకి నోటీసులు ఇచ్చిన జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. అయితే సిబిఐ కౌంటర్ వేసినా ఈడీ దాఖలు చేయలేదు. దీంతో కవిత బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్లో ఆమె నివాసంలో అరెస్టు చేసి తరలించారు ఈడీ అధికారులు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న తీహార్ జైలు సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో గడిచిన 5 నెలలుగా జైల్లో ఉన్నారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వచ్చే మంగళవారానికి విచారణ వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. శుక్రవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. గత విచారణలో సిబిఐ ఈడీకి నోటీసులు ఇచ్చిన జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన బెంచ్ కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. అయితే సిబిఐ కౌంటర్ వేసినా ఈడీ దాఖలు చేయలేదు. దీంతో కవిత బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక కవిత బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లిక్కర్ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. కేసు వాయిదా పడే అవకాశం ఉందని మనం అరగంట కిందే మాట్లాడుకున్నాం. సో సుప్రీంకోర్టు ఈ కేసులో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కేసును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సో శుక్రవారం కల్లా ఈ కేసులో కౌంటర్లు అలాగే దానికి రిజైండర్స్ కూడా పూర్తి చేయాలని క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడం పైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి ఈ కేసులో సిబిఐ నిన్ననే కౌంటర్ దాఖలు చేయగా ఈరోజు ఈడీ దాఖలు చేయబోయేటువంటి కౌంటర్ పైప్ లైన్లో ఉంది. కొంత సమయం ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ రాజు విజ్ఞప్తి చేశారు. సో ఆయన చేసినటువంటి విజ్ఞప్తి మేరకు కోర్టు ఆయనకు కొంత సమయం ఇచ్చింది. సో గురువారం కల్లా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలి. శుక్రవారం కల్లా దానికి రిజైండర్ కవిత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మంగళవారం రోజున దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వాదోపవాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒక రోజులు జరుగుతాయా లేకుంటే 2-3 రోజులు పడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి కేసు. ఒకవైపు ఈడీ ఉంది, మరొక వైపు సిబిఐ. సో ఈ 2 ఏజెన్సీల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి బుధవారం 2-3 రోజుల పాటు కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో సిబిఐకి సంబంధించినటువంటి కేసులో వాదోపవాదాలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కవిత తరపున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే సిబిఐ ఈడీ 2 కేసులకు సంబంధించినటువంటి విచారణ ఒకేసారి చేపడతామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ఒకసారి, ఈడీ మరొకసారి తాము విచారణ చేయమని, రెండింటిని టుగెదర్గా కలిపి విచారణ జరుపుతామని ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. సో ఆ నేపథ్యంలో కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. సో మొత్తానికి ఈ లోపల ఏవైతే ప్లీడింగ్స్ ఉంటాయో ఆ ప్లీడింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఇరుపక్షాల పైన ఆధారపడి ఉంది. ఈ మొత్తం కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియా, ఢిల్లీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియాకు ఒకవైపు ఈడీ కేసులో, సిబిఐ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరికి బెయిల్ వచ్చింది. కాబట్టి కవితకు కూడా బెయిల్ ఇవ్వాలి, ఆమె ఒక మహిళ కాబట్టి వెంటనే బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు వచ్చే మంగళవారం నాడు విచారణ చేపట్టబోతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.